నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేత చీరలకున్న సీఎం చంద్రబాబు విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. మంత్రి సీనన్న చేతుల మీదుగా సాగర్ జలాలు విడుదల. పర్యావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కోరుట్ల పట్టణంలో ఎస్కోనిగుట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు. చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం భీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి 10 కోట్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సాధ్యపడకపోతే కార్మికులు కట్టే జీఎస్టీ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ఇందుకు 67 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు. ట్రస్ట్ ఫండ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను 8% నుంచి 16%కు పెంచుతామని, ఇందుకు 10 కోట్లు అందిస్తామని తెలిపారు. కార్మికులు ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తీసుకొస్తామన్నారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. చేనేతలపై వరాలజ్జలు కురిపించారు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాలని ప్రోత్సహించడం, ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు. అది కూడా ఈ రోజునే జరిగింది. ఆగస్టు 7వ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి మన దేశంలో కూడా 2015 నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం, కేంద్రంలో మోడీ గారు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్లారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది. అందుకే ఈరోజు చూస్తే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని, పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలని రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి, చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు.
కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపు లేక నూలంతా వెళుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే 50 రూపాయలకే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి లైఫ్ మెయిన్ కెనాల్ రోడ్ 2వ జోన్ కు 500 క్యూసెక్ల సాగునీటిని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో కలిసి విడుదల చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదల సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు.
లెఫ్ట్ కెనాల్ మీద పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువకి సుమారు 2,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు, నేను, చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 37 మండలాల్లో ఈ 2,75,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 1,20,000 ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళుద్ది. అంటే గతంలో పోయిన సంవత్సరం 2023-24 ఈ సంవత్సరంలో 2 పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకి 2 పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయారు. తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా 1 పంటకే నీరు ఇవ్వటం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా, నీళ్లు రాని కారణంగా. అంటే యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా, తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ 2 పంటలకి 2 కాలువలకి, ఇటు లెఫ్ట్ కెనాల్కి అటు రైట్ కెనాల్కి 2 పంటలకి 2 కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి, పుష్కలంగా పంటలు పండించుకోవడానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి దయ వల్ల ఈనాడు వచ్చింది. అంటే ప్రజలు దీవించటమే కాదు, ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తదాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే మనం చెప్పనవసరం లేదు. వీటితో పాటు గోదావరి ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మ సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం. ఏనుకూరు దగ్గర లింక్ కెనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ 15వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. అంటే ఏనుకూరు దగ్గర నుంచి కింద అంటే సుమారు 1,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ అయిన వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్టు, వందలాది మైనర్ ఇరిగేషన్ల ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ మీద ఉన్న అనేక చిన్న చిన్న లిఫ్ట్లు ఉన్నాయి. వాటి ఆయకట్టు అంతా కలిపి సుమారు 1,75,000 ఎకరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ నీటితో కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజల్లో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. వాతావరణ మార్పులపై డాక్యుమెంటరీ రూపొందించడం, పోటీలు నిర్వహించడం లాంటి వినూత్న కమ్యూనికేషన్ వ్యూహాలను అమలు చేయాలని ఆదేశించారు. పర్యావరణ మార్పులపై రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక 2030 తుది ముసాయిదాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు రియల్ టైం సమాచారాన్ని అందించేందుకు డాష్బోర్డ్ మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని సూచించారు.
జిల్లా కోరుట్ల పట్టణంలోని 23వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వార్డు కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్, అంగన్వాడీ టీచర్ బి రజిత మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించడం వల్ల పాపకు వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుంది. తల్లిపాలు ఉత్తమమైనవి, సులభంగా జీర్ణమవుతాయి. తల్లిపాలలో ప్రోటీన్స్, విటమిన్లు అధికంగా ఉండడం వలన బిడ్డకు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడతాయని, మొదటి 6 నెలలు ప్రత్యేకంగా తల్లిపాలు ఇచ్చే శిశువుకు శ్వాసకోశ వ్యాధులు, విరోచనాలు బారిన పడకుండా కాపాడుతుందని, శిశువుకు ప్రతిరోజు గంటలకు ఒకసారి బిడ్డకు పాలు ఇవ్వడం చాలా మంచిదని, తల్లిపాలతో బిడ్డకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందని, బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతం, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసన్న, 2 సంవత్సరాలు దాటిన పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఇరవై 23వ వార్డు వేసుకొని పుట్టాయండి. ఈరోజు మా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమంతాలు మరియు అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన ఈ ప్రోగ్రాం జరపబడినది. ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి మీకు గర్భిణీలకైనా బాలింతలకైనా ఎగ్గు, పౌష్టిక ఆహారము, పాలు ఇవన్నీ ఇస్తారు. మీరు కాబోయే తల్లులైనా బాలింతలైనా మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచిగా ఉంటారు, పుట్టిన పిల్లలు కూడా మంచిగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు డెలివరీ అయిన వెంటనే పిల్లలకు పాలు పట్టాలి. ఆ పాలతోని రోగనిరోధక శక్తి ఉంటుంది పిల్లలకు. అన్ని విధాల మంచిగా ఉంటుంది. పౌష్టికాహారం తీసుకుంటే అనేక రకమైన రోగాల బారి నుండి తప్పించుకోగలుగుతారు. మంచిగా తినాలి. మీకు అంగన్వాడీ కేంద్రం నుంచి అన్నీ వస్తున్నాయి కదా, అన్నీ మంచిగా తినాలి, మంచిగా ఉండాలి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాది ఏస్కోన్గుట్ట అంగన్వాడీ కేంద్రం 23వ వార్డు. ఇక్కడ మేము తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల వారోత్సవం చేసుకోవడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7th వరకు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకి అన్నప్రాసన, అంగన్వాడీ ఫ్రీ స్కూల్కు మోటివేషన్ చేసుకోవడానికి కోసం వాళ్ళకి మేము అక్షర అభ్యాసం చేయడం జరిగింది. ఫ్రీ స్కూలు మేము పెంచుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. వార్డులో ఉన్న పిల్లలందరినీ కూడా బయట ఉంచకుండా మా స్కూల్కి పంపాలని పేరెంట్స్కి తెలపడం జరుగుతుంది. పౌష్టిక ఆహారంతో పాటు ఆటపాటలతో, సృజనాత్మకతతో పిల్లల్ని మేము ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిపాల వారోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే కాబోయే తల్లులకు ముర్రుపాల విశిష్టత అంటే గంటలోపు ఆ తల్లి బిడ్డకు పాలు పట్టడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుంది. అందుకోసము మేము వాళ్ళకి ముర్రుపాల విశిష్టత చెప్పడం కోసము తల్లిపాల వారోత్సవం చేయడం జరుగుతుంది. ప్రతి బిడ్డకి తల్లిపాలు ఆరోగ్యకరం. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడానికి ముందుకు తీసుకొస్తుంది. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేనేత చీరలు కొన్న సీఎం చంద్రబాబు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. మంత్రి సీనన్న చేతుల మీదుగా సాగర్ జలాలు విడుదల. పర్యావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కోరుట్ల పట్టణంలో ఏస్కోన్గుట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు.